2026 మహానాడు కార్యక్రమం వర్చువల్గా నిర్వహిస్తున్న నేపథ్యంలో గుడివాడ నియోజకవర్గంలో మొత్తం 10 క్లస్టర్లను ఏర్పాటు చేసి భారీ స్క్రీన్లతో మహానాడు కార్యక్రమాన్ని పార్టీ నాయకులు కార్యకర్తలు వీక్షించేలాగా ఏర్పాటు నిర్వహించడం జరిగింది. తొలుత నందమూరి తారక రామారావు విగ్రహానికి పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే రాము పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసి అమరులైన కార్యకర్తలు స్మరించుకోవడం జరిగింది. అనంతరం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన క్లస్టర్ల వద్దకు చేరుకుని ఎమ్మెల్యే వెనగల రాము పార్టీ కార్యకర్తలను ఆప్యాయంగా పలకరిస్తూ వారితో కలిసి మహానాడు సభపై నాయకులు మాట్లాడుతున్న మాటలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి చేయడం చేతకాని నాయకులు సోషల్ మీడియా వేదికపై పిచ్చికోతలు కూస్తున్నారని వాటిని ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త తిప్పికొట్టవలసిన అవసరం ఉందంటూ ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మహానాడు నియోజకవర్గ అబ్జర్వర్ బేగ్, ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు ఎర్రతి శ్రీనివాసరావు, లింగం ప్రసాద్, పిన్నమనేని బాబ్జీ, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బుర్గడ్డ శ్రీకాంత్ మరియు క్లస్టర్ ఇన్ఛార్జీలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా అద్భుతంగా చేసుకున్నాం. ఇక్కడ ప్రధానంగా క్లస్టర్ నెంబర్ 4లో క్లస్టర్ నెంబర్ 5లో ఎంత స్ట్రాంగ్ గా అటెండెన్స్ ఉంది. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మీ అందరితోనూ. ఇదే స్ఫూర్తి ఇవాళ రేపు సాయంత్రం దాకా ఇవాళ సంపాదించే వెయిట్ చేయటమే కాకుండా రేపు కూడా అందరూ కూడా తప్పకుండా అటెండ్ అయ్యి మంచి మంచి ఈ క్లస్టర్కి మంచి పేరు తీసుకుని వద్దాం. అంతేకాకుండా ప్రధానంగా ఇక్కడ మన రాష్ట్ర పార్టీ అనేకమైన మన ప్రభుత్వం రాష్ట్రంలో అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది, అభివృద్ధిని చూపిస్తుంది. అన్ని రకాలుగానే ముందుకెళ్తా ఉన్నాం. చంద్రబాబు గారి నాయకత్వంలో ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు జరగనంతదే కాకుండా దేశం మొత్తం మీద ఎక్కడా లేనంత అమౌంట్స్ మనం సంక్షేమం మీద ఖర్చు పెడతాం. ఇది అందరికీ మనం వెళ్ళేట్ చేసి ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు చేయాలి. మన తెలుగుదేశం ప్రభుత్వంలో మనం చెప్పుకోలేకపోవటం అనేది ఒక ప్రాబ్లంగా ఉంది ఎప్పటి నుంచో. దాన్ని మాత్రం స్పష్టంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎంత చేస్తున్నాం అనేది ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. అలాగే మన గుడివాడ నియోజకవర్గంలో గుడివాడలో టౌన్లోనే చూసుకుంటే మనం ఇక్కడ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొస్తున్నాం మీరు అందరూ ఒకసారి చూసుకోండి. ఈ కార్యక్రమాలన్నీ ప్రతి ఒక్కరికి తెలియాలి. మీకు అందరికీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీలోనూ ఒక ప్రోగ్రాం కింద తీసుకుని చెత్త అనే ప్లేస్ లేకుండా చేయటం అనేది, చెత్త వేసే ప్లేస్లన్నీ తీసేసి క్లీన్ చేసి పెట్టాలి అని మనం ఎప్పుడు చేసాం? మనం చెత్త తీసేసిన ప్లేస్ సంవత్సరం అయిపోయింది. మనం ఆల్రెడీ సంవత్సరం క్రితమే మనకి చెత్తబడే ప్లేస్లన్నింటిలో చెత్త తీసేయటమే కాకుండా మనం చక్కగా నీట్గా పెట్టుకుని అని పెట్టుకుని అది మనకు గర్వకారణం ఏంటంటే ప్రభుత్వం వేసే మ్యాగజైన్లో గుడివాడని స్పెషల్గా వేశారు. మీరు అందరూ చూసుకుని ఉంటారు. ఎప్పుడు జరగల. మనకి ఇక్కడ చెత్త పోద్దా అనే భయంతో మనం ఉండేవాళ్ళం. అలాంటిది ఇవాళ రాష్ట్రానికే తలమానికంగా మనం ఉన్నామంటే కేవలం మనందరూ పెట్టిన శ్రద్ధ, మనం ఇక్కడ చూపించే ఇంపార్టెన్స్, నీట్నెస్, ఇది మనం అందరం ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరికి తెలియాలి. రోడ్లు వేసుకుంటున్నాం, అనేక రోడ్లు వేసుకుంటున్నాం, అన్నీ తెలుసు. ఈరోజు గురించి చాలా ప్రాబ్లమాటిక్ ఉంది. సో బట్ మీరందరూ కూడా స్పష్టత అయితే తీసుకోండి. ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చి మనం చేస్తున్న పని చెప్పుకోవాల్సిన అవసరం గట్టిగా ఉంది. ఈరోజు ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉత్సాహభరితంగా క్లస్టర్ నెంబర్ 5లో మహానాడు కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండంగా జరుపుతూ ఉన్నారు. ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఈరోజు తెలుగుదేశం పార్టీ సెకండ్ గ్రేడ్ నాయకత్వం అట్లాగే కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంగా మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి ప్రసంగం కానీ, పార్టీ తరఫున ప్రవేశపెడుతున్నటువంటి తీర్మానాలు కానీ అనేకమైనవి చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా గుడివాడ అభివృద్ధిని మనం ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. నేను ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి
సోదర నాయకులందరికీ చెప్పేది ఏంటంటే, ఈ మహానాడు స్ఫూర్తిగా రాబోయే 2-3 నెలల్లో జరగబోయేటటువంటి గుడివాడ మున్సిపల్ ఎన్నికల్లో ఈ క్లస్టర్ నెంబర్ 5లో ఉన్న 9 వార్డులకి 9 వార్డులు మనం గెలిచే విధంగా నాయకత్వం అంతా పనిచేయాలి. ఆ విధంగా మనం అనుకుంటే సరిపోదు, దానికి ఏదైనా ఒక వ్యూహంతో మనం ముందుకెళ్ళాలి. ప్రతి వార్డులోనూ ఉన్నటువంటి వార్డు కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు కానీ, కార్యవర్గ సభ్యులు కానీ అందరూ కూర్చుని ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరు యాక్టివ్గా లేరు, గతంలో యాక్టివ్గా లేని వాళ్ళందరినీ యాక్టివేట్ చేయాల్సిందో పాటు మన ప్రభుత్వంలో శాసనసభ్యుడు వెనుగళ్ల రాము గారు చేస్తున్నటువంటి కృషి కానీ, దాని ద్వారా గుడివాడ పట్టణానికి వస్తున్నటువంటి ఫండ్స్ కానీ, ఈ ఫండ్స్ మన వార్డులో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందని కానీ, ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ నుంచి చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రతిదీ కూడా తూచా తప్పకుండా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి మనం తెలియజేసినప్పుడే రేపు ఎలక్షన్ మనకు చాలా ఈజీ అయిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా అందరికీ కూడా మరి ఈ రోజున జరిగేటటువంటి మహానాడు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీరందరూ ఇదే ఉత్సాహంతో, ఇదే స్ఫూర్తితో పనిచేసి ఈ మహానాడు నుంచి వచ్చే మహానాడుకి మళ్ళా మనం బ్రహ్మాండంగా గుడివాడ మున్సిపాలిటీని, నాకు తెలిసి 1-2 వార్డులు తప్ప మిగిలిన ప్రతి వార్డుని మనం కొట్టి గిఫ్ట్ గా అటు చంద్రబాబు నాయుడు గారికి, ఇటు ఎమ్మెల్యే గారికి ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. క్లస్టర్ నెంబర్ 7 మరి ఈ రోజున 9 వార్డులకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ రోజు మనం జరుపుకుంటున్న పండగ వాతావరణం వస్తువు పండగ. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు ఆత్మాభిమానం అనే నానుడితో ఆ రోజున కాంగ్రెస్ పార్టీని మరి ఓడించి మరి పార్టీ పెట్టినటువంటి 9 మాసాల్లోనే ఒక రికార్డులు, మరి ఈ రోజున తమిళనాడులో అక్కడ ఇక్కడ రికార్డులు అంటారు, అలా కాదు. 294లో స్థానాల్లో మరి 225 స్థానాలు పైచేందుకు మనం గెలిచి మరి 9 మాసాల్లోనే అధికారం చేపట్టడం. ఏదైతే జెండా ఏజెండా తెలుగుదేశం పార్టీ రెండే, జెండా ఏజెండా రెండు కూడా మనం ఏం చేసినా కూడా అభివృద్ధి, అలాగే మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏ విధంగా చేస్తా ఉన్నాము, అభివృద్ధి చేసి చూపించాం. అలాగే మరి ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈనాడు మన తెలుగు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి అన్ని కూడా ఈ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో అవన్నీ కూడా అమలు పరుస్తూ 90%, ఏదన్నా 1-2 ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందుల వల్ల మనం చేయలేకపోయినా 90% మరి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఒక కార్యకర్తగా తల ఎత్తుకుని మనం ఈ రోజున ప్రజలన్నింటి వాళ్ళ ఓట్లు అడగడానికి కూడా దేనికైనా కూడా వెనకాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ కూడా చేస్తా ఉన్నాం, మన చక్కటి కార్యక్రమాలన్నింటినీ కూడా తీసుకెళ్తా ఉన్నాం. మరి 20 సంవత్సరాలుగా మరి వెనకబడినటువంటి గుడివాడ అభివృద్ధిని మరి చాలా సార్లు మనం అనుకున్నాం, కార్యకర్తలుగా మొదలుపడ్డాం అనేక సందర్భాల్లో. ఎన్నిసార్లు అయినా కూడా మనం అతన్ని ఓడించలేకపోయామనే బాధని మరి ఆ రోజున మనలాంటి కార్యకర్తగా ఒక తెలుగుదేశం పార్టీ అభిమానిగా ఆయన అమెరికాలో ఉన్నా కూడా జీర్ణించుకోలేక ఇక్కడికి వచ్చి మరి అన్ని చూసాం మనం. ఈ రోజున రకరకాలుగా ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా ఆయన చక్కగా ఆయన చేయవలసిన పని ఈ అభివృద్ధి చేయాలి, ఈ గుడివాడ పట్టణాన్ని ఒక సుందరమైన నగరంగా అభివృద్ధి. ఇంత పెద్ద స్థాయిలో ప్రతి క్లస్టర్లో కూడా చాలా చక్కగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఆలోచన కన్నా ఎక్కువగా ఇక్కడ ఏర్పాటు చేసి ఇలాంటి మహానాడు ఫస్ట్ టైం మన చరిత్రలో నిర్వహించుకుంటాము. అలాంటి మహానాడు గుడివాడలో నిర్వహిస్తున్న శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు వెనుగళ్ల రాము గారికి ముఖ్యంగా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అయితే మహానాడు అనేది తెలుగు వారి పశువు పండుగ. మేమందరం కూడా ఈ యొక్క 2 రోజులు ఒక ఉత్సవ వాతావరణం, పండుగ వాతావరణం జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు చూస్తే మనందరం కూడా ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చి ఒక కలిసికట్టుగా ఒకే చోట ఏకమై మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సందేశాన్ని మనందరం వింటా ఉన్నాం. ఈ యొక్క మహానాడు యొక్క ముఖ్య ఉద్దేశం అనేది మేమందరం తెలుసుకున్నాం. ఎలాగైతే ఈ కూటమి ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోదీ గారి సారథ్యంలో
అలాగే ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఆలోచనలు, విధానాలు, నిర్ణయాలు కూడా ఈరోజు మనం అందరం వింటా ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారి మాటల్లో. అయితే ఈ యొక్క 2 సంవత్సరాల్లో మనం చేసిన అభివృద్ధి, ఒక కూటమి ప్రభుత్వంలో ఎన్నో రాష్ట్రాల్లో మన భారతదేశంలో ఉన్నాయి, కానీ మన ఆంధ్ర రాష్ట్రమే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అయితే ఈ రోజు ముఖ్య ఉద్దేశం స్త్రీ శక్తి, మహిళలందరూ కూడా పెద్దపీట పెడుతూ. అందరికీ నమస్కారం. ఈ రోజున మహానాడు కార్యక్రమం ఏదైతే హైబ్రిడ్ విధానంలో జరుగుతూ ఉందో, ప్రతి క్లస్టర్కి కూడా ఒక డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేసి కార్యకర్తలందరూ కూడా ఒక చోట చేరి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మన శాసనసభ్యులు వెనికల రాము గారు, అలాగే ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన పార్టీ తరఫున ఇన్ఛార్జిగా వచ్చినటువంటి బేగ్ గారు, అట్లాగే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ గారు, అట్లాగే క్లస్టర్ ఇన్ఛార్జ్ మన మురళి గారు, వచ్చినటువంటి కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ ఈ క్లస్టర్ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి అన్న నందమూరి తారక రామారావు గారు 1973లో ఈ పార్టీని పెట్టినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా 3 రోజుల పాటు ఈ మహానాడు కార్యక్రమాన్ని జరుపుకోవడం ఆనవాయితీ. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం ఇది రాష్ట్ర వ్యాప్తంగా, అట్లాగే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ 3 రోజులు కూడా పుట్టిన పెద్ద పండుగ లాంటి దినం. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అన్న నందమూరి పార్టీని స్థాపించిన. అందరికీ నమస్కారం. ఈరోజు మా మిత్రపక్షం, మా అందరికీ పెద్దలైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మహానాడికి వివేక నియోజకవర్గంలో మా వివేక పెద్దన్న రామయ్య వెంకట రాము గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహానాడు వేడుకలకు మా మిత్రపక్షమైన జనసేన పార్టీ తరఫున మమ్మల్ని ఆహ్వానించి మాకు గౌరవించినందుకు మా సోదరులు శాసనసభ్యులు వెంకట రాము గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే మన ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అలాగే బీజేపీ పార్టీ వారందరం కలిసి ఎంతో సంఖ్యగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో అందరూ కూడా పాల్గొంటున్నాం. అలాగే ఎంతో అనుభవం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం ఏదైతే గత 5 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడి రాక్షస పాలన నుంచి ప్రజలందరూ ఇప్పుడిప్పుడే సుభిక్షమైన పాలనని మన చంద్రబాబు